రవాణా శాఖ చెక్ పోస్టులు తొలగించిరట మొత్తం. ఎందుకంటే అవినీతి రాజ్యం ఏలుతున్నది. ఎక్కడికక్కడ అధికారులంతా ప్రైవేటు వ్యక్తులను పెట్టి వసూలకు పాల్పడుతున్నారట. రవాణా శాఖ చెక్ పోస్టులు మొత్తం తొలగించిరట. జహీరాబాద్ ఆర్టీఏ చెక్ పోస్టును తొలగిస్తున్న సిబ్బంది. ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తూ ఉత్తర్వు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టుల ఎత్తివేత, సిబ్బందికి ఇతర బాధ్యతలు. కమిషనర్. రవాణా శాఖ ప్రక్షాళనకు చర్యలు. ఏఐతో దళారీలకు అడ్డుకట్ట. పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులన్నింటినీ ఎత్తేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రహదారులపై రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రానికల్లా అన్ని చెక్ పోస్టులు తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో తక్షణమే చెక్ పోస్టుల ఎత్తివేత నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా చెక్ పోస్టులన్నీ మూసేసి రికార్డులు, ఫర్నిచర్ను జిల్లా రవాణా కార్యాలయానికి తరలించి ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదిక అందించాలని రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెక్ పోస్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇతర బాధ్యతలు అప్పగించాలన్నారు. రహదారులపైన వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని జిల్లా రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. చెక్ పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆర్థిక పరిపాలనా రికార్డు సరిచూసి భద్రపరచాలని కమిషనర్ స్పష్టం చేశారు. చెక్ పోస్టుల్లో ఏసీబీ వరుస తనిఖీలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రహదారులపైన రవాణా శాఖ చెక్ పోస్టులను ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఇదివరకే ఎత్తేసినాయి. మొబైల్ పార్టీల ద్వారా ఆకస్మికంగా తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇకపైన రాష్ట్రంలో కూడా ఇదే పద్ధతి కొనసాగబోతున్నది. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రవాణా చెక్ పోస్టులన్నింటినీ అధికారులు తొలగించారు. కారణం ఏంటంటే మొత్తం దొంగలు తయారయ్యారు. అధికారులంతా వాడు ఉద్యోగం మానేసి ప్రైవేట్ వ్యక్తులను పెట్టి వసూలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా ఈ విషయంలో? ఇప్పుడు ఆర్టీఐలో, రోడ్ ట్రాన్స్పోర్ట్లో, ఈ రవాణా శాఖలో గతంలో పాపారావు అని ఒక పెద్ద మనిషి ఉంటుండేటోడు. ఆ పాపారావుకి ఈ చెక్ పోస్టుల దగ్గర నుంచి, ఈ డ్రైవింగ్ లైసెన్స్ల దగ్గర నుంచి, ప్రతి దగ్గర నుంచి కమిషన్ వచ్చేది. వందల వేల కోట్లు సంపాదించి అమెరికాకి చెక్కేసిండు. పొలిటికల్ సర్కిల్స్లో చర్చ ఏంటంటే ఈ పాపారావు అనే వ్యక్తి పెద్ద ఎత్తున గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులతో మేనేజ్ చేసుకుని వందల కోట్ల రూపాయలు సమర్పించి ఈ నుంచి బిచానా ఎత్తేసిండు. మరి వీడు ఉన్నాడో లేదో నాకు కూడా తెలియదు. కానీ ఈ పాపారావు మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. మరి ఎక్కడ పోయింది పాపారావు? ఈ అవినీతి మీద మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు వదిలేసినారు? చాలా స్టోరీస్ వస్తాయి ఆయన మీద. పాపారావు, పాపారావు ఆర్టీఐ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. ఇట్లాంటి వాళ్ళని ఏం చేసిరండి? మాకున్న సమాచారం అయితే ఈయన ఏనాడో చెక్కేసినట ఇక్కడి నుంచి. చాలా వీడియోలు ఉన్నాయి మనోడి మీద. సో మరి ఈ చెక్ పోస్టుల నిర్ణయం తర్వాత అయినా ఏమైనా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా చూడాలి.